కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరిక చేయబడుతున్నాం. ఇదేదో సలహా కాదు, ఇదేదో సజెషన్ కాదు, మనకి ఇష్టమైతే చేయడం కాదు, కష్టమైతే మానేయడం కాదు, కానీ తప్పకుండా మనం అందరం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాం. కృతజ్ఞత కలిగి ఉండడం అనేది నేర్చుకోవాలి. వి షుడ్ కల్టివేట్ అంటే అది మనం నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది మనం నేర్చుకుంటూ ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో గొప్ప శక్తి దాగి ఉంది. అంతేకాదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ఒక గొప్ప ఆత్మీయ ఆయుధం. తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా మనము దేవునిని మన పరిస్థితుల్లో కలగజేసుకునేటట్లుగా మనం ఆయనను ఫోర్స్ చేస్తున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే దేవుడు మన పరిస్థితుల్లో కలగజేసుకోవడానికి ఆయన తప్పకుండా ఇష్టపడతారు. యు ఆర్ ఫోర్సింగ్ హిమ్ టు ఇంటర్వీన్ ఇన్ యువర్ సిచ్యువేషన్. యు ఆర్ ఫోర్సింగ్ హిమ్ టు ఇంటర్వీన్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో, నీ సమస్యల్లో దేవుడు కలగజేసుకునేటట్లుగా నీవు ఆయనను ఫోర్స్ చేస్తున్నావు. ఎప్పుడు అంటే హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు. ఆమేన్. కాబట్టి దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో విస్తరిస్తూనే ఉండాలి. ఆమేన్.